చెన్నై టు చెన్నై డే కేర్కి ఇంటి నుంచి ఈ 3 మంత్స్కి ఇప్పుడుతో ఇది క్లోజ్ అయిపోతే 3 మంత్స్కి డబ్బులు ఎలాగా అని చెప్పి ఆ అమౌంట్ ఆఫ్ చేసి ఇక్కడ డిశ్చార్జ్ చేస్తే అది 3 మంత్స్కి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఆమె బాధతో ఆమె ప్రెస్ మీట్ ఏదో ఎవరో పక్కన సలహా ఇచ్చుంటారో పెట్టింది. ఆమె ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ 3 మంత్స్ కోసం ఇది ఇలా బిల్డ్ అయింది. మనకి ముందే చెప్పుంటే అది ఫస్ట్ హీరో గారు మాట్లాడినప్పుడు ఈ ఇష్యూ దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండమ్మా, ఇది మీకు ఏం ఇబ్బంది ఉండదు, మా వాళ్ళకి చెప్తాను అని క్లియర్గా అన్నారు. కానీ ఎక్కడ టీవీ 9లో తమ్ముళ్ళని పెట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో తమ్ముళ్ళని పెట్టి చేశారు, మోసం చేసిన ఎన్టీఆర్ ఇవన్నీ అని. అసలు ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా కూడా మాట్లాడలేదు. అబ్బాయికి ధైర్యం చెప్పాడు ఆ 2-3 నిమిషాల్లోనే ధైర్యం అంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సో మచ్ ఇంత అమౌంట్ అవుతుంది అబ్బాయి బయటకు వచ్చేస్తారంటే అది పర్సనల్గా చెప్పాలి కదా. మనకి చెప్పింది 77 లక్షలు, 51 లక్ష వచ్చింది. 20 మీరు చూసుంటారు వీడియోలో కూడా 20 లక్షలు కట్టాలి, 20 లక్షలు కట్టాలి. నేను చెన్నై వెళ్ళేసరికి అక్కడ అది లేదు. డిసెంబర్ 19, 18 నాటికి 9 లక్షలు కడితే అబ్బాయి బయటకు వచ్చేస్తాడు. ఆ 3-4 డేస్కి ఎవ్రీడే 70,000 ఓన్లీ బెడ్కి వేశారు కాస్ట్ మెడికేషన్కి. వాటి వల్ల ఎక్స్ట్రా అయింది. అవి కూడా మాట్లాడి హీరో గారితో చెప్తే మొత్తం అంతా నిన్న ఈవినింగ్ 5 o'clockకి సెటిల్మెంట్ అయిపోయింది. నైట్ 11:30కి తనని డిశ్చార్జ్ చేశారు. మొత్తం ప్రొసీజర్ అంతా మెడికేషన్ పెట్టి తనకి కొంచెం రాడ్స్ అవి పెట్టడంతో ఇన్ఫెక్షన్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్ అన్ని క్లియర్ అయ్యేటప్పటికి మెడిసిన్ ఎక్కువ పెట్టాలి. 3 మంత్స్ రెగ్యులర్ డే కేర్కి రావాలి. అవన్నీ చూసి 11:30కి మా ఫ్యాన్స్ అందరూ కలిపి మేము అక్కడ ఉండి ఇంటికి చేర్చి ఆమె ఆయన ఇంట్లో కూర్చోబెట్టి అన్ని ధైర్యం చెప్పి వచ్చాం. ఈ నెక్స్ట్ 3 మంత్స్ కూడా ఎటువంటి బ్లడ్ కావాలన్నా ఏదన్నా మేమే ఏర్పాటు చేస్తాం, ఇబ్బంది పడకండి అమ్మా, మీది మీరు చూసుకోండి, ఇక్కడైతే ఏమని సెటిల్మెంట్ చేసి బిల్లు ఆమె చేతిలో పెట్టి మేము తిరిగి వచ్చాడు. దీంట్లో జరిగింది ఏంటంటే ఆమెను ఎవరో ప్రలోభ పెట్టుంటారు, ఇలా పెడితే సమ్మన్ వస్తుంది. ఇప్పుడు మన ఒక ఇష్యూ నడుస్తుంది టాలీవుడ్ మొత్తం హాట్గా ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ అనే యాక్టర్ పేరు తీసుకొస్తే ఎవరన్నా పెడతారు దానికి. అది